ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైందని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీలు ఏం చేస్తాయో ఆలోచించి ఓటు చేయాలని, అన్ని పార్టీలోని అభ్యర్థుల గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. అందరూ కలిసి అభ్యర్థుల గురించి చర్చించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఓటు దాన్ని ఉల్టా వినియోగిస్తే అది మీ తలరాతను కింది మీద చేస్తుంది. 5 ఏళ్ల భవిష్యత్తు కింది మీద చేస్తుంది. అందుకే ఏమాత్రం ఏమరపాటుగా అలవోకగా ఓటు వేయకూడదు. ఓటు మన కిస్మత్ను బదలాయిస్తుంది కాబట్టి, మన రాష్ట్ర పరిస్థితులను బదలాయిస్తుంది కాబట్టి తమాషా కోసం వేయద్దు. మా చిన్నయ్య చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు, మా కులపోడు చెప్పిండు, మా వాడకట్టోడు చెప్పిండు అని వేయద్దు. ఓటు ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చర్చ చేసి నిర్ణయానికి రావాలి. ఆ చర్చ జరిగి ఓటేసే కాలం వచ్చినాడు గ్యారంటీగా ఎలక్షన్లలో నాయకులు కాదు ప్రజలు గెలుస్తారు. ఆ ప్రజల గెలిపే నిజమైన ప్రజాస్వామ్యం అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ పరిణతి రావాలి తొందరగా ఈ దేశంలోని నేను భగవంతుని కోరుతా ఉన్నా. కారణం ఏంటంటే అందరి చరిత్ర మీ ముందుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు వస్తాను. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని బిగిన 50 ఏళ్లు పరిపాలన చేసి వాళ్ళు చేసినాడు మనం చూడలేదా? వీళ్ళు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? మాకు ఒక్క ఛాన్స్ మీకు ఒక్కటేందుకు 11 సార్లు ఇచ్చారు.